ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో కెమెరాకు చిక్కిన కొన్ని మిస్టీరియస్ వీడియోస్ ను, అంతు చిక్కని వీడియోస్ ను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. అలానే ఇందులో దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. పాతకాలంలో గ్రామాల్లో వశీకరణం, చేతబడి వంటి విషయాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవారు. కానీ అది ఇప్పుడు ఆ స్థాయిలో లేకపోయినా ఇంకా కొన్ని ప్లేసెస్ లో జరుగుతూనే ఉంది. మీరు నెక్స్ట్ చూడబోయే ఆ వీడియో అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు రికార్డ్ చేయబడింది. దీనిలో 2 ఆవులు సైలెంట్ గా నిలబడి ఉండగా ఆ ప్లేస్ కి హారతి తట్టుతో వచ్చిన ఒక లేడీ ఆవు ముందుకెళ్లి తన చేతిని నేలపై ఆనించి ఆ తర్వాత ఆ తట్టును కింద పెడుతుంది. మరుసటి సెకనే ఆ ఆవు విలవిలలాడి కింద పడి చనిపోతుంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఆ లేడీ చేసిన బ్లాక్ మ్యాజిక్ వల్లే ఆ ఆవు చనిపోయిందని కామెంట్స్ చేశారు. ఈ వింతైన ఇన్సిడెంట్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ లో చెప్పండి. మీరు నెక్స్ట్ చూడబోయే వీడియో ఇండోనేషియాలోని ఒక ఇంటి హాల్లో సెట్ చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇందులో ఒక పెద్ద అబ్బాయి మంచం మీద కూర్చుని ఫోన్ లో గేమ్ ఆడుతూ ఉండగా కింద కూర్చుని టీవీ చూస్తున్న ఒక చిన్న పాపకు చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగింది. కింద కూర్చున్న ఆ చిన్నారి కాలిని పట్టుకుని కంటికి కనిపించిన ఏదో ఒక అమానుష్య శక్తి మంచం కిందకు లాగింది. ఆ చిన్నారి నొప్పితో భయంతో ఏడుస్తూ ఉండడం చూసి వాళ్ళ అమ్మ మరియు అమ్మమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి మంచాన్ని పైకి లేపి ఆ చిన్నారిని కాపాడారు. ఇండోనేషియాకు చెందిన టిక్ టాక్ ఛానల్ రన్ చేస్తున్న ఇతను ఫారెస్ట్, హిల్స్ లాంటి ప్లేసెస్ కు వెళ్లి అక్కడ జరిగే విషయాలను వీడియోస్ గా రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాడు. అలా తన ట్రక్ లో ఒక 360 డిగ్రీ కెమెరాను ఫిక్స్ చేసిన అతను రీసెంట్ గా ఒక దట్టమైన అటవీ ప్రాంతానికి నైట్ టైం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్లాడు. మిడ్ నైట్ టైం లో ఆ అడవి మధ్యలోకి చేరుకున్న అతను ఆ నైట్ అక్కడే స్టే చేయాలని డిసైడ్ అయ్యి ట్రక్ ను ఆపి ట్రక్ చుట్టూ ఏదైనా జంతువులు కనిపిస్తున్నాయా అని వెతకడం మొదలు పెట్టాడు. అప్పుడే ఈ స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగింది. 360 డిగ్రీ కెమెరా ద్వారా ట్రక్ చుట్టూ ఒక్కో ప్లేస్ ని చూస్తూ వస్తుంటే ఒక చోట చెట్ల మధ్యలో చూడ్డానికి బ్లాక్ హెయిర్ తో ఒక లేడీలో ఉన్న అమానుషమైన రూపం మెల్లగా అపియర్ అవ్వడాన్ని చూసి అతను షాక్ అయ్యాడు. మిడ్ నైట్ కటిగా చీకటిగా ఉన్న అడవిలోకి ఆ టైంలో లేడీస్ ఎవరు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి అది ఖచ్చితంగా ఒక దెయ్యమే అని అతను చెప్పాడు. మరి మీరు చెప్పండి, ఇది అతను చెప్పినట్లుగా ఒక నిజమైన దెయ్యమే అని మీరు అనుకుంటున్నారా? థాయిలాండ్ లోని ఒక టెంపుల్లో నైట్ టైంలో మాత్రమే చిన్నపిల్లల నవ్వు వినిపిస్తుందని అక్కడి జనం చెప్తూ ఉంటారు. దీని వెనక ఉన్న మిస్టరీని తెలుసుకోవడం కోసం ఆ టెంపుల్ సెక్యూరిటీ గార్డ్స్ లోపల ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని చెక్ చేశారు. అందులోనే ఈ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది. టెంపుల్ లోపల అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక చిన్న పిల్లోడి అమానుష్య రూపం అటు ఇటు పరిగెడుతున్నట్లు క్లియర్ గా కనిపిస్తుంది. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ రూపం పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు అక్కడ ఉన్న ఒక స్ట్రాంగ్ ఐరన్ గ్రిల్ లోపల నుంచి దూరి బయటకు రావడం చూడొచ్చు. ఈ వీడియో చూసిన చాలా మంది ఆ అమానుష్య రూపం ఆ ప్లేస్ లో చనిపోయిన ఒక బాబు ఆత్మ ఉండొచ్చని అంటున్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఇందులో క్యాప్చర్ అయింది రియల్ దెయ్యమా లేక ఇంకేదైనా ఉండొచ్చా? మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి చెప్పండి. ఎటువంటి మూమెంట్ లేకుండా ప్రశాంతంగా ఉన్న ఆ ప్లేస్ లో ఒక పిల్లి పరిగెత్తుకుంటూ రావడాన్ని మనం చూడొచ్చు. కానీ కొద్దిసేపటికే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ పిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోగానే పైనుంచి మెల్లగా కిందకు దిగుతున్న తెల్లటి రంగులోని ఒక అమానుష రూపం కొంతసేపు అక్కడే ఉండి చివరకు పైకి లేచి మాయమైపోయింది. ఏదో అనుమానంతో పిల్లి కూడా వెనక్కి తిరిగి చూసింది, కానీ భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్క్రీన్ పై మీరు చూస్తున్న బ్రెజిల్ కు చెందిన ఇతని పేరు ఎరిక్. ఇతనికి ఒక విచిత్రమైన హాబీ ఉంది. అదేంటంటే హర్రర్ మూవీస్ లో ఇతను చూసే డాల్స్ ని ఒక పెద్ద కలెక్షన్ లా తన ఇంట్లో కొని పెట్టుకున్నాడు. అలా అతను కొని పెట్టుకున్న ఒక బొమ్మ దగ్గర రీసెంట్ గా ఒక అమానుషమైన విషయం జరిగింది. ఒక రోజు నైట్ అతను ఇంట్లో పడుకున్నప్పుడు ఇంటి లోపల నుంచి ఏదో స్ట్రేంజ్ సౌండ్ రావడాన్ని గమనించాడు. అది ఏం సౌండా అని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఒక బొమ్మ వెనక ఒక నల్లటి అమానుష రూపం మాయమవ్వడం చూసి అతను భయపడిపోయాడు. దీనివల్ల బాగా టెన్షన్ పడిన అతను వెంటనే ఇంటి నుంచి బయటకు పారిపోయి వచ్చేశాడు. కానీ మరుసటి రోజు మార్నింగ్ లేచి వెళ్లి చూసినప్పుడు అక్కడ ఏమీ లేదు.
సాధారణంగా మనుషుల కళ్ళకు కనిపించని అమానుష్యమైన విషయాలు కూడా కుక్కల వంటి జంతువులకు కనిపిస్తాయని అంటుంటారు. అచ్చం అలాగే ఈ వీడియోలో ఇంట్లో నార్మల్ గా కూర్చుని చూస్తున్న ఒక కుక్క సడన్ గా అక్కడ ఉన్న ఒక చీకటి గదిని చూసి కంటిన్యూస్ గా మొరగడం స్టార్ట్ చేసింది. ఇది ఎందుకు అర్థం కాక కన్ఫ్యూజ్ అయిన ఆ డాగ్ ఓనర్ వెంటనే తన సెల్ ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడే ఆ క్రీపీ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఉన్న ఆ రూమ్ లోపల నుంచి చూడ్డానికి పొగ మంచులా మనిషి ఎత్తులో ఉన్న ఒక నల్లని అమానుష్య రూపం బయటకు రావడం చూసి వాళ్ళు షాక్ అయ్యారు. వెంటనే వాళ్ళు ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. 19వ శతాబ్దంలో బ్రెజిల్ కు చెందిన అనా జాన్సన్ అనే ఒక క్రూరమైన లేడీ తన దగ్గర పనిచేసే వాళ్ళలో చాలా మందిని అతి దారుణంగా తలలు నరికి చంపిందట. ఆ తర్వాత ఆమె చనిపోయినప్పుడు తన ఆత్మకు శాంతి కలగక ఇప్పటికీ ఆ ఊరి వీధుల్లో తిరుగుతూనే ఉందని, ప్రతి గురువారం రాత్రి ఆ ఊరి వీధుల్లో తలలు లేని గుర్రాలను కట్టిన ఒక రథాన్ని తల లేని ఒక వ్యక్తి నడుపుకుంటూ వెళ్తున్నట్లు అమానుషమైన సౌండ్స్ కంటిన్యూస్ గా వినిపిస్తాయని అక్కడి జనాలు చెప్తుంటారు. కానీ ఇప్పటి వరకు ఆ విషయాన్ని ఎవరు కళ్ళతో చూడలేదు. రీసెంట్ గా ఆ ఊరిలో ఒక ఇంటి బయట సెట్ చేసిన సీసీటీవీ కెమెరాలో ఒక స్ట్రేంజ్ విషయం క్యాప్చర్ అయింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఎర్లీ మార్నింగ్ టైంలో చూడ్డానికి ట్రాన్స్పరెంట్ గా ఉన్న గుర్రపు రథం మెరుపు వేగంతో అదృశ్యమైంది. అయితే ఈ వీడియోలో క్యాప్చర్ అయింది ఆ ఊరి జనాలు చెప్పుకునే ఆనా జాన్సన్ ఆత్మే అని వారు భయపడిపోతున్నారు. ఇక్కడ టిక్ టాక్ యూజర్ అయినటువంటి క్యాట్లిన్ అనే ఆమె కొన్నాళ్లుగా తన బ్యాక్ యార్డ్ లో ఉన్న మోషన్ డిటెక్షన్ కెమెరా నుంచి ఏదో మూమెంట్ ఉన్నట్లు నైట్ టైమ్స్ లో నోటిఫికేషన్ రావడం గమనించింది. కానీ ఆ కెమెరా ఫుటేజ్ తీసి చూస్తే అందులో ఏమీ కనిపించదు. దీనివల్ల కన్ఫ్యూజ్ అయిన క్యాట్లిన్ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఫుటేజ్ ని నిరంతరం మానిటర్ చేస్తూ ఉండగా ఒకరోజు ఈ స్ట్రేంజ్ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది. అక్టోబర్ 27, 2024 నాడు సరిగ్గా తెల్లవారుజామున 4:30 చూడ్డానికి పొగ మంచులా మనిషి ఎత్తులో ఉన్న ఒక అమానుష్య రూపం అటు ఇటు తిరగడం, చివరికి మాయమైపోవడం రికార్డ్ అయింది. ఇప్పటి వరకు ఆ రూపం ఏంటి అనేది ఆమె కూడా అర్థం కావట్లేదు అని భయపడుతూ చెప్తుంది. ఫ్రాన్స్ కు చెందిన రొసేనా అనే లేడీ కొంచెం కాలంగా తను ఉంటున్న అపార్ట్మెంట్ లో వరుసగా కొన్ని అమానుష్య విషయాలు జరగడాన్ని నోటీస్ చేస్తుంది. కానీ ప్రస్తుతం ఆమె ఫైనాన్షియల్ కండిషన్ చాలా వీక్ గా ఉండడం వల్ల వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళలేక అక్కడే స్టే చేస్తోంది. రొసేనా రీసెంట్ గా షేర్ చేసిన ఈ వీడియోలో ఒక రోజు నైట్ తను ఇంట్లో ఒంటరిగా నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. తను పడుకున్న బెడ్ పక్కన చూడ్డానికి నల్లటి పొగలాగా ఉన్న ఒక అమానుష రూపం మెల్లమెల్లగా ఒక వింత రూపం లాగా తయారవ్వడం ఆమె చూసింది. వెంటనే తను లైట్ ఆన్ చేసి చూసేసరికి ఆ రూపం మాయమైపోయింది. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఒక రోజు ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు ఇంటి మెయిన్ డోర్ హ్యాండిల్ ను ఎవరో పట్టుకుని ఆడిస్తున్నట్లు కంటిన్యూస్ గా సౌండ్ వినిపించింది. అది ఏంటో చూడ్డానికి వెళ్ళినప్పుడే ఈ ఇన్సిడెంట్ కూడా జరిగింది. డోర్ తీసి చూడగా బయట పెద్ద నల్లటి కళ్ళతో పాలిపోయిన ముఖం ఉన్న ఒక లేడీని చూసి ఆమె షాక్ అయిపోయింది. ఈ వీడియోలో ఆఫ్రికాలోని కొన్ని విలేజెస్ లో ప్రతి నెల ఒక పర్టికులర్ రోజున అక్కడ ఉన్న అమ్మాయిలకు ఒక డిఫరెంట్ ఆచారం ద్వారా దయ్యం వదిలించడం, అప్పుడు అక్కడ జరిగే వింత విషయాలను మనం చూస్తున్నాము. చూడండి వాళ్ళు ఎంత వింతగా హైట్ కి ఎగురుతున్నారో, చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది కదా. సో వీళ్లకు వాళ్ళ లోపల ఉన్న ఆత్మలను బయటకు తీసేస్తున్నారు. ఎమిలీ అనే ఒక లేడీ షేర్ చేసిన ఈ వీడియోలో ఒక రోజు నైట్ ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటి బయట సెట్ చేసిన మోషన్ డిటెక్షన్ కెమెరా నుంచి ఏదో మూమెంట్ ఉన్నట్లుగా ఆమె మొబైల్ కు నోటిఫికేషన్ వచ్చింది. ఆమె ఇంటి పక్కనే రోడ్డు ఉండడం వల్ల ఏదో కార్ పాస్ అయి ఉంటుందిలే అనుకుని ఆ నోటిఫికేషన్ ను ఆమె ఇగ్నోర్ చేశారు. కానీ ఆ తర్వాత మోషన్ డిటెక్షన్ కెమెరా ఫుటేజ్ చెక్ చేసిన ఆమెకు ఒక పెద్ద షాక్ వెయిట్ చేస్తూ ఉంది. అందులో ఆమె ఇంటి రూఫ్ పైన చూడ్డానికి మనిషి ఎత్తులో ట్రాన్స్పరెంట్ గా ఉన్న ఒక అమానుష్యమైన రూపం చాలా సేపు నిలబడి లాస్ట్ లో పైకి లేచి ఎగిరి మాయమైపోయింది. ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అయిన ఈ వీడియోను చూసిన చాలా మంది ఆ అమానుష్యమైన రూపం ఒక రియల్ గోస్ట్ అని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇందులో క్యాప్చర్ అయింది ఒక రియల్ గోస్టా లేక మరేదైనా? మీ థాట్స్ ఏంటో కామెంట్ లో చెప్పండి. స్క్రీన్ పై మీరు చూస్తున్న ఇతను కొద్ది రోజులుగా తన ఇంట్లో కొన్ని అమానుష్యమైన విషయాలు జరగడం, అలాగే నైట్ టైమ్స్ నిద్రపోతున్నప్పుడు ఎవరో తన పైన కూర్చుని అతన్ని అముకుతున్నట్లు తరచుగా ఫీల్ అవుతూ వస్తున్నాడు. దీని వెనుక ఉన్న మిస్టరీని కనిపెట్టడం కోసం ఇంట్లో ఒక నార్మల్ కెమెరాను ఇంకో థర్మల్ కెమెరాను ఫిక్స్ చేశాడు. మీరు నెక్స్ట్ చూడబోయే స్ట్రేంజ్ వీడియో ఈ 2 కెమెరాల్లోనూ రికార్డ్ అయింది. ఇందులో ఇంట్లో కూర్చుని వర్క్ చేసుకుంటున్న అతను సడన్ గా దాహంతో ఉండడంతో వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగుతాడు. అప్పుడు ఎక్కడి నుంచో అకస్మాత్తుగా అపియర్ అయిన ఒక
అమానుష్యమైన చెయ్యి అతడి చేతిని పట్టుకుని లాగుతుంది. అదే టైంలో ఇంకో చెయ్యి ముందు సైడ్ నుంచి అతని మెడను పట్టుకుని నొక్కడం స్టార్ట్ చేస్తుంది. ఇందులో స్ట్రేంజ్ విషయం ఏంటంటే ఆ అమానుష్యమైన రూపాలన్నీ థర్మల్ కెమెరాలో మాత్రమే కనిపించాయి, నార్మల్ కెమెరాలో కనిపించలేదు. ఇలాంటి ఒక విషయాన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయని అతను షాక్ లో ఉండిపోయాడు. సో ఫ్రెండ్స్, ఈ మిస్టీరియస్ వీడియోస్ చూసాక మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.